హాయ్ ఎవ్రీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ వీడియోలో మనం ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్ ఓల్డ్ హెరిటేజ్ సైట్ అయిన గంగైకొండ చోళపురాన్ని సందర్శిద్దాం. తంజావూరులోని బృహదీశ్వరాలయం, కుంభకోణంలోని ఐరావతేశ్వరాలయం మరియు ఈ గంగైకొండ చోళపురాన్ని కలిపి గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ గా పిలుస్తారు. ఈ మూడింటిని ఓల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించారు. ఆ మూడింటిలో ముందుగా మనం ఈ గంగైకొండ చోళపురాన్ని కవర్ చేద్దాం. నెక్స్ట్ ఆ రెండు టెంపుల్స్ వస్తాయి. ఈ ఆలయం గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, అసలు ఈ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ ఆలయానికి అనకొండ పాముకి సంబంధం ఏంటి, ఆలయంలో ఉన్న చంద్రకాంత మణి వల్ల ఈ ఆలయంలో జరిగే మ్యాజిక్ ఏంటి, ఈ విషయాలన్నిటినీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం. వీడియో చివర్లో ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలనేది వివరిస్తాను. ఆలయం లోపలికి వెళ్లే ముందు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, అసలు ఈ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అనే పేరు ఎందుకు వచ్చిందనే విషయాలు తెలుసుకుందాం. తంజావూర్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజరాజ చోళ కుమారుడే రాజేంద్ర చోళ. భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప పాలకులలో రాజేంద్ర చోళ ఒకరు. తన తండ్రి రాజరాజ చోళుడి తర్వాత 1014లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పరిపాలనలో చోళ సామ్రాజ్యం దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశంలోని గంగానది తీరం వరకు విస్తరించింది. అంతేకాకుండా హిందూ మహాసముద్రం దాటి మాల్దీవ్స్, శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియా మరియు మొత్తం సౌత్ ఏషియాని జయించాడు. నార్త్ ఇండియాలోని గంగా పరివాహక ప్రాంతాన్ని జయించాక రాజేంద్ర చోళ తన రాజ్యాన్ని తంజావూర్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గంగైకొండ చోళపురానికి మార్చారు. తమిళంలో గంగైకొండ అంటే గంగా పరివాహక ప్రాంతాన్ని జయించిన అని అర్థం. చోళపురం అంటే చోళరాజ్యం లేదా చోళనగరం అని అర్థం. ఈ రాజ్యాన్ని రాజేంద్ర చోళ తర్వాత 14 మంది చోళరాజులు 260 ఏళ్లు పరిపాలించారు. ప్రస్తుతం ఈ ఆలయం తప్ప ఈ చుట్టుపక్కల రాజ్యానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏవీ కనిపించవు. అందుకే దీన్ని ది లాస్ట్ సిటీ అని పిలుస్తారు. ఈ మధ్య కాలంలో పురావస్తు విభాగం వారు చేసిన తవ్వకాల్లో మాలిగై మేడు అనే ప్రాంతంలో చోళరాజులు నివసించిన ప్యాలెస్ యొక్క ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆలయానికి సమీపంలోనే బస్సు సాగుతాయి. బస్సు దిగి కొంచెం ముందుకు వస్తే గంగైకొండ చోళపురంలోని బృహదీశ్వరాలయం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని చూసిన వెంటనే మనకి తంజావూరులోని బృహదీశ్వరాలయం గుర్తొస్తుంది. కాకపోతే రెండింటికి చిన్న తేడా ఉంది. తంజావూరులోని ఆలయాన్ని చూడగానే హ్యూజ్ గా, రాయల్ గా ఉంటుంది. ఈ ఆలయాన్ని ఫెమైన్ నేచర్ తో బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ నిర్మించారు. డీప్ గా అబ్జర్వ్ చేస్తే మాత్రమే దీన్ని మనం గుర్తించగలం. ఆలయం బయట గార్డెన్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నేను వచ్చిన సమయంలో బాగా వర్షం పడటంతో పూర్తిగా నీటితో నిండిపోయి ఉంది. ఆలయం లోపలికి ఎంటర్ అవగానే ఎదురుగా పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది. బంగారు తాపడం వల్ల బాగా మెరిసిపోతూ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళితే పెద్ద సైజు నందిని చాలా అద్భుతంగా చెక్కారు. పైనుంచి వ్యూ ఇంకా అద్భుతంగా ఉంటుంది. రండి చూపిస్తాను.
ఆలయాన్ని తంజావూరులోని బృహదీశ్వర ఆలయం నిర్మించిన 25 ఏళ్ల తర్వాత నిర్మించారు. ఈ ఆలయాన్ని 3 భాగాలుగా నిర్మించారు. ఈ ఆలయం యొక్క క్రింది భాగాన్ని రెక్టాంగిల్ షేప్లో, మధ్య భాగాన్ని ఆక్టాగోనల్ షేప్లో మరియు పై భాగాన్ని సర్కిల్ షేప్లో నిర్మించారు. ఈ ఆలయం యొక్క విమాన గోపురం 182 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది తంజావూరు ఆలయం కంటే కొంచెం తక్కువ ఎత్తులో ఉంటుంది. తన తండ్రి పైన గౌరవంతో ఇలా తంజావూరు ఆలయం కంటే కొంచెం తక్కువ ఎత్తులో ఈ గోపురాన్ని నిర్మించాడట. ఆలయంపై చాలా అద్భుతమైన సుందరమైన శిల్పాలను చెక్కారు. వాటన్నిటినీ చూడలేకపోయినా కొన్నింటిని మాత్రం తప్పకుండా చూడాలి. ఇప్పుడు మనం ఈ ఆలయానికి అనకొండ పాముకి సంబంధం ఏంటనేది చూద్దాం. ఈ ఆలయానికి హైలైట్ ఇది. భారీ సైజులో ఉన్న ద్వారపాలకులను అద్భుతంగా చిత్రీకరించారు. ఈ లొకేషన్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ సెల్ఫీ స్పాట్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో సెల్ఫీ తీసుకోవడం మర్చిపోవద్దు. ఈ ద్వారపాలకులను ఈ ఆలయానికి తగినట్టే భారీ సైజులో నిర్మించారు. కానీ శిల్పకారులు అంతటితో ఊరుకోక వారు ఎంత బలవంతులో చూపించడానికి తమ క్రియేటివిటీని ఉపయోగించారు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక భారీ సైజు పాము బతికి ఉన్న ఏనుగుని డైరెక్ట్గా మింగేస్తుంది. అలాంటి పాముని ద్వారపాలకుడు కాలితో తొక్కి ఉంచి కంట్రోల్ చేస్తున్నాడు. ఏనుగంటేనే ఒక భారీ సైజు, దాన్ని మింగుతూ ఉందంటే ఆ పాము ఎంత భారీ సైజులో బలంగా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి పాముని ఇలా కాలితో తొక్కి పెట్టారంటే తను ఎంత బలవంతుడు అని చెప్పటానికి ఇలా చిత్రీకరించాడు. ఇంగ్లీష్లో అనకొండ అనే పదం లేదు. తమిళ్లో అనై అంటే ఏనుగు, కొండ అంటే జయించిన. అనకొండ అంటే అర్థం ఏనుగుని జయించింది అని అర్థం. అనకొండ అనే పేరు ఈ శిల్పం నుంచే వచ్చింది. ఇక్కడ చూడవలసిన మరో ముఖ్యమైన ప్రదేశం సింహ కినారు. కినారు అంటే బావి అని అర్థం. రాజేంద్ర చోళ ఈ ఆలయాన్ని నిర్మించిన సమయంలో పెద్ద బావిని తవ్వించి ఉత్తరాన ఉన్న గంగా నది నుంచి కొన్ని గ్యాలన్ల నీటిని దక్షిణానికి తీసుకువచ్చి ఈ గంగైకొండ చోళపురంలోని బావిలో పోయించాడు. దానిపై సింహం ఆకారంలో ఎంట్రన్స్ నిర్మించాడు. అప్పటి కాలంలో వచ్చే భక్తులందరూ ఈ బావిలోని గంగతో కాళ్ళు కడుక్కొని ఆలయం లోపలికి వెళ్ళేవారు. దీని లోపలికి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. ఇప్పుడు ఉత్సవాల సమయంలో మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం రండి. కెమెరా ఇంతవరకే అలా ఉంది. జూమ్ చేస్తే శివలింగం కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద శివలింగం. దగ్గర నుంచి చూస్తే ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంది. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం లాగే ఈ ఆలయంలోని శివలింగం కూడా చాలా పెద్దది. ఈ శివలింగం ఎత్తు 13.5 మీటర్లు. బృహదీశ్వర అంటే లార్డ్ ఆఫ్ ది వరల్డ్, అంటే ఈ ప్రపంచానికే దేవుడు అని అర్థం. ఈ శివలింగానికి అడుగు భాగాన అత్యంత అరుదుగా లభించే మరియు అత్యంత శక్తివంతమైన చంద్రకాంత మణిని ఇన్స్టాల్ చేశారు. ఈ మణి వల్ల వేసవి కాలంలో ఈ ఆలయం బయట వేడిగా ఉంటే లోపల మాత్రం చల్లగా ఉంటుంది. అదే చలికాలంలో ఆలయం బయట చల్లగా ఉంటే లోపల మాత్రం వెచ్చగా ఉంటుంది. ఓల్డ్ హెరిటేజ్ సైట్ అయిన గంగైకొండ చోళపురం గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలో చూద్దాం. గంగైకొండ చోళపురం చిదంబరం నుంచి 44 కిలోమీటర్స్, కుంభకోణం నుంచి 34 కిలోమీటర్స్ ఉంటుంది. నేను కుంభకోణం నుంచి గంగైకొండ చోళపురం చేరుకున్నాను. కుంభకోణం నుంచి డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి.
కుంభకోణం నుంచి వడలూరు వెళ్ళే బస్ ఎక్కితే ఎగ్జాక్ట్గా గంగైకొండ చోళపురం టెంపుల్ దగ్గర ఆగుతుంది. ఒకవేళ మీరు వెళ్ళిన సమయంలో డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో లేకపోతే ముందుగా కుంభకోణం నుంచి జయన్కొండన్ చేరుకోండి. జయన్కొండన్ నుంచి గంగైకొండ చోళపురం 10 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. రిటర్న్ కూడా సేమ్. డైరెక్ట్ బస్ దొరికితే డైరెక్ట్గా కుంభకోణం చేరుకోండి, లేదంటే గంగైకొండ చోళపురం నుంచి జయన్కొండన్ చేరుకొని జయన్కొండన్ నుంచి కుంభకోణం చేరుకోండి. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఈ ఆలయాన్ని మనం ప్రత్యేకంగా ఏమీ కవర్ చేయం. అయితే చిదంబరం వచ్చినప్పుడు లేదా కుంభకోణం వచ్చినప్పుడు కవర్ చేస్తాం. కాబట్టి ప్రత్యేకంగా బడ్జెట్ ఏమి ఉండదు. నాకు కుంభకోణం నుంచి గంగైకొండ చోళపురం వచ్చి ఈ ప్లేస్ కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ గంగైకొండ చోళపురం వెళ్ళడానికి జస్ట్ 150 రూపీస్ ఖర్చు అయ్యాయి.